శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. రాబోయే 126 రోజుల పాటుగా రాహుగ్రహ స్థితిలో మార్పు వల్ల తుల రాశి వారికి ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయి, సో ఎలాంటి సింపుల్ రెమెడీ చేసుకుంటే బాగుంటుందో సవివరంగా చూద్దామండి. న్యాయం, బ్యాలెన్స్ చేయటం, రిలేషన్షిప్ను కాపాడుకునే తత్వం, ఇవన్నీ కూడా మీ యొక్క తుల రాశి ప్రత్యేకతలు అండి. 2026లో రాహు శతభిష నక్షత్రంలో బలపడుతూ మీ యొక్క రాశి వారికి భాగ్యం, ప్రేమ, పిల్లలు, చదువు, ప్రతిభ, టాలెంట్ అనే 5 రంగాల్లో ఒక పెద్ద మలుపు తీసుకొస్తున్నారని రాబోతున్నారని మనకు గోచార పరిస్థితులు తెలియజేస్తున్నాయండి. రాహు 5వ స్థానంలో ఉన్నారు. శనివత్ రాహు అంటారు. రాహుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ యొక్క కలియుగంలో. ఈ యొక్క రాహు కుంభరాశిలో 23 నవంబర్ 2025 నుండి దాదాపుగా ఆగస్టు 2026 వరకు శతభిష నక్షత్రం, శతభిష నక్షత్రానికి అధిపతి కూడా రాహువేనండి. 3వ పాదంలో బాగా స్ట్రాంగ్గా ఉంటాడు. ఎందుకనంటే ఈయన నవాంశలో కూడా కుంభరాశిలోనే ఉంటారు. తదనంతరం మకరానికి వెళ్తారు. సో మకరము కుంభానికి అధిపతి శని, శనివత్ రాహు. శని రాహు మిత్రుడు కాబట్టి బలవంతుడు అని చెప్పాలి. 5వ స్థానం అంటే విద్య, బుద్ధి, మీరు తీసుకునే నిర్ణయ సామర్థ్యం, ప్రేమ, రొమాన్స్, సంతానం, వారి చదువు, వారి భవిష్యత్తు, ఆకస్మిక లాభాలు, స్పెక్యులేషన్ అంటే షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఇలాంటివన్నీ కూడా ఇండికేట్ చేస్తుంది. సో భాగ్యము మీకు వస్తుందండి, కానీ నిర్ణయం మీ చేతిలోనే ఉంది. ప్రేమలో కానీ, చదువులో కానీ, ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోవటం, ప్రేమలో కొత్త అవకాశాలు రావటం. కానీ పరిస్థితులు తరచుగా మార్చుకోవద్దండి. మీ నిర్ణయాలు కానీ, ఒక కోర్స్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వాలి. ఒక ప్రేమలో ఉంటే అందులోనే ఉండాలి. అటు ఇటు ఇంబ్యాలెన్స్గా ఉండకూడదు. ఏది ఏమైనా మీ టాలెంట్ని వెలుగులోకి తెచ్చే కాలం ఈ 126 రోజుల పాటుగా. ప్రేమ, పిల్లలు, చదువులో పెద్ద టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లో గెయిన్స్ రావచ్చు, కానీ జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయాలే ఫలితం ఇస్తాయి. సో మీకు అవేర్నెస్ ఉంది, ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్తూ ఉంటే జాగ్రత్తగా డెఫినెట్గా గెయిన్స్ వస్తాయి. సో ఈ యొక్క తులారాశి విద్యార్థులకు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలలో మంచి స్కోర్ వచ్చే అవకాశాన్ని కూడా బలంగా ఉందని చెప్పవచ్చండి. లాంగ్ టర్మ్ స్టడీస్, ప్రొఫెషనల్ కోర్సులు, డిప్లొమా, స్పెషలైజేషన్, ఇవన్నీ స్టార్ట్ చేయడానికి కూడా ఇది మంచి సమయం అని చెప్పాలి. ఈ కాలంలో మైండ్ యాక్టివ్గా ఉంటుందండి. క్రియేటివ్ ఐడియాస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్లానింగ్లో మీరు మెరుగ్గా ఉండబోతున్నారు. మీరు మేనేజ్మెంట్, లా, ఫైనాన్స్, మీడియాలో, ఆర్ట్స్లో ఉంటే కనుక సడన్గా టాలెంటెడ్ పర్సన్ అనే ఒక చిన్న పేరులో వచ్చే అవకాశం ఉంటుందండి. సో మల్టిపుల్ అవకాశాలు వచ్చినప్పుడు ఒకేసారి చాలా ఆప్షన్స్ తీసుకోకూడదు. ఒకదాని మీద ఫోకస్ చేసి పెట్టేటప్పుడే రాహు ఇచ్చే యొక్క బుద్ధి ఫలితము మనకు వర్తిస్తుంది. సో ఫోకస్ వన్ టాస్క్ అట్ ఏ టైం. 5వ స్థానం ప్రేమను ఇండికేట్ చేస్తూ ఉంటుంది. పాత ప్రేమ సంబంధాల్లో అపార్థాలు తొలగి పాజిటివ్ టర్న్ వచ్చే విధంగా మనకు గోచారం తెలియజేస్తుందండి. కొత్తగా ఎవరో ఇంటెలెక్చువల్గా కనెక్ట్ అయ్యే వ్యక్తి జీవితంలో కూడా రావచ్చు. ప్రత్యేకించి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, సోషల్ నెట్వర్క్, స్టడీ లేదా ఆఫీస్ పరిచయాల ద్వారా కూడా కలగవచ్చు ఎక్కడైనా సరే. మరి పాజిటివ్ ఏంటంటే కమ్యూనికేషను, అర్థం చేసుకోవడం, కలిసి పని చేయడం, వీటిలో ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. మన మధ్య ఉన్నటువంటి అపార్థాలు సరి చేసుకుందాం అన్న ఓపెన్నెస్ ఉంటుంది. రాహు 5వ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆకర్షణ ఎక్కువగా ఉంటుందండి. నిర్ణయాలు చాలా ఫిల్మీగా, త్వరగా తీసుకునే టెంప్టేషన్ కూడా ఇస్తాడు ఆయన. సో మనం మనసే కాకుండా బుద్ధిని కూడా ఉపయోగించాలి. అందుకే హృదయము ప్లస్ బుద్ధి రెండింటిలో కూడా మనం రెండింటి మీద ఫోకస్ చేయాలి. రెండిట్లో ఒకదాని మీదనే ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదండి. సో 5వ స్థానం అంటే సంతానం కూడా. పిల్లల చదువులో మెరుగుదల, వారి టాలెంట్ బయటకు రావటం, మంచి అవకాశాలకు దారి కనిపించడం లాంటివి కనపడుతూ ఉన్నాయి ఈ యొక్క గోచారీత్యా. మనం చెప్పుకునేవన్నీ గోచార ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దయచేసి చెక్ చేసుకోండి. సో మీ యొక్క సంతానంతో బాగా అటాచ్డ్గా ఉండటం, మీ యొక్క సంతానం గర్వకారణం తెప్పించే విధంగా మంచి స్కోరు, మంచి నేమ్ అండ్ ఫేమ్ తీసుకొచ్చే అవకాశం కూడా బలంగా ఉంది. ఏది ఏమైనా పిల్లల మీద ఒత్తిడి పెట్టినా మీ యొక్క ఆపేక్షలను మించి వారిని స్ట్రెస్ చేస్తే టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. వారి డెసిషన్స్ కూడా వినడం, వారి ఇంట్రెస్ట్ ఏంటో కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలండి. మన యొక్క ఇంట్రెస్ట్ను పిల్లల మీద రుద్దకూడదు. సంతానం కోరిక ఉన్న వారికి కొన్ని సందర్భాల్లో గర్భధారణ, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ వంటి విషయాల్లో ముందడుగు పోలే సూచనలు కూడా ఉన్నాయి. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి. సో కానీ ఇది కన్ఫర్మ్ చేయాలంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం, 5వ స్థానము, 11వ స్థానము, రవి, గురు, ఇవన్నీ కూడా చూడాలండి. మరి 5వ స్థానం కదా. సో ఇన్వెస్ట్మెంట్, స్పెక్యులేషను, ఇలాంటి వాటి వల్ల ఆకర్షణ పెరుగుతుంది. పాత పెట్టుబడి నుంచి కొంత లాభాలు వచ్చే అవకాశం కూడా కనపడుతూ ఉంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, పాత పొదుపు పథకాలు ఏదైనా మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు పెట్టి ఉంటే మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. మీరు కనుక ఇప్పుడు రిస్క్ కనుక క్యాల్కులేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఈ యొక్క విశ్లేషణ శక్తిని రాహు బలపరుస్తారు కాబట్టి
జాగ్రత్త తీసుకోవాలి. ఓవర్ ట్రేడింగ్ చేయకండి, రోజు గ్యాంబ్లింగ్ చేయకండి, రోజు ట్రేడింగ్లోకి వెళ్ళకండి. ఎవరో ఫ్రెండ్స్ ఎవరో గ్రూప్స్ చెప్పారని బ్లైండ్గా పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు. రాహు అంటే టెంప్టేషన్. మీకు అనుభవం ఉంది, ఎక్స్పర్ట్స్ యొక్క కోఆపరేషన్ ఉంటే ముందుకు వెళ్ళండి. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి, డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, స్టడీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. బెటర్ ఈ సిప్ అయితే బెటర్ అండి. మరి పని, చదువు, సంబంధాల కారణంగా హోమ్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఫ్యామిలీతో కొంత గ్యాప్ వచ్చిన ఫీలింగ్ కూడా కొన్నిసార్లు కనపడుతూ ఉంటుంది. అందుకనే కుటుంబంతో కమ్యూనికేషన్ విషయంలో ఓపెన్గా ఉంటాం. కాస్త ఒక అరగంట సేపు ఉన్నా కూడా ఉన్నంతసేపు కూడా మొబైల్స్, ఈ యొక్క స్క్రీన్స్ ఇలాంటి వాటి మీద కాకుండా ఉన్నంతలో హఠాఫట్గా మాట్లాడడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే సో రిలేషన్స్ బాగా ఉంటాయి. మీరు బిజీగా ఉన్నా మానసికంగా వారితో ఉండండి. హోమ్ ఎన్విరాన్మెంట్ని పాజిటివ్గా ఉంచేందుకు చిన్న చిన్న మార్పులు, శుభ్రత, దీపం వెలిగించుకోవడం, భక్తి, మ్యూజిక్ ఇలాంటివి చిన్న చిన్నవే మీకు బాగా ఉపకరిస్తాయండి. రెమెడీస్ ఏంటంటే ముఖ్యంగా రాహు మంత్ర జపం ఉంటుంది కదా, బుధవారం లేదా శనివారం సాయంత్రం పూట. శనివతి రాహు, శని అంటే చీకటి, రవి అంటే తూర్పుకు రవి అధిపతి, అంటే వెస్ట్ అంటే శని చీకటి, కాబట్టి సాయంత్రం పూట ఓం రామ్ రాహవే నమః. సో కనీసం ఒక 108 సార్లు ప్రతిరోజు జపిస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే బుద్ధి స్థిరంగా ఉండే విధంగా, ప్రేమ విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ, చదువు, స్పెక్యులేషన్ ఇలాంటి ప్రాంతాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది కాస్త దోహదపడుతుందండి. ప్రత్యేకించి ఇక్కడ 6వ స్థానంలో రాహు కాబట్టి విద్యార్థులకు ఏదైనా పూర్ పీపుల్కి పుస్తకాలు కానీ, పెన్స్ కానీ, స్టడీ మెటీరియల్ మీ దగ్గర ఉంటే దానం ఇవ్వటం, అందించడం, హెల్ప్ చేయడం, సహాయం చేయడం. ఎప్పుడైనా మీకు ఈ మధ్యకాలం మీ మ్యారేజ్ డేస్ వస్తాయి, పిల్లల బర్త్డేలు వస్తాయి, ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు కూడా సో అన్నదానం లాంటివి చేసుకోవడం, పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. అంటే ఏంటంటే ఇలా చేయడం వల్ల 5వ స్థానం అంటే సంతానం, విద్య, బుద్ధి కాబట్టి ఈ ప్రాంతాల్లో మీకు పుణ్యాన్ని పెంచుతుంది. రోజు మీలో కన్ఫ్యూజన్ తొలగించేందుకు ఈ యొక్క శ్వాస మీద ధ్యాస, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, పర్టికులర్గా ప్రాణాయామం, ధ్యానం ఇవి కూడా మెంటల్ క్లారిటీకి సో మీకు దోహదం చేస్తాయని చెప్పవచ్చండి. అవకాశం ఉంటే ఉదయాన సూర్యోదయ సమయంలో మట్టిలో అంటే గ్రౌండ్ మీద చెప్పుల్లోకి నడవడం, ప్రకృతిలో కాసేపు గడపడం ఇలాంటి వాటి వల్ల కూడా మెంటల్ యాక్టివిటీని బ్యాలెన్స్ చేయడంలో కూడా మనకు చిన్న చిన్న చిట్కాలు పనిచేస్తూ ఉంటాయి. రాహుకి అధిదేవత దుర్గా అమ్మవారు ఆరాధన చేసుకోవటం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. సో మీకు కనుక గోచారం ఎలా చూసుకోవాలి, లేదంటే జాతకంలో జరుగుతున్న దశలు ఏదైనా ఎలా చెక్ చేసుకోవాలి, అసలు జ్యోతిషం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా అలాంటి వారి కోసం మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, మీ యొక్క కన్వీనియంట్ టైంలో ఇంట్లో కూర్చొని నేర్చుకునే విధంగా 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలామంది జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వారి గోచారం వారే చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి సో అలా మీరు చేసుకోవాలనుకుంటే కనుక అలాంటి వారి కోసం ఈ యొక్క 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ లింక్ని ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.